నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం అది. ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటాయి. సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానుడు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి తూర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా? మరి సింహరాశి వారికి మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో, రాశి యావత్ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయో తెలుసుకుందామా? మరి సింహరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి రవి భగవానుడు. అయితే రవి భగవానుడు మీకు భాగ్యస్థానంలోనే ఉన్నారు. బుధ భగవానుడు కూడా భాగ్యస్థానానికి వచ్చేస్తారు రేపు మే 7వ తారీఖుల్లా. సో 1 వీక్ అంతే. శని భగవానుడు మీకు అష్టమంలోకి వచ్చారు. రాహు భగవానుడు, శుక్ర భగవానుడు వీళ్ళందరూ కూడా అష్టమంలోనే ఉన్నారు. రాహు భగవానుడు త్వరలోనే మీకు సప్తమానికి వచ్చేస్తారు. కేతు భగవానుడు 2వ స్థానంలో ఉన్నారు, ఆయన మీకు రాశిలోకి వస్తారు. రైట్, ఇబ్బంది ఏం లేదు, నథింగ్ టు వరీ, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటాను నేను. యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టు అండర్స్టాండ్ ది బ్యూటీ ఆఫ్ దీస్ ప్లానెట్స్. బాగుంటుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు రాశి యొక్క లార్డ్ వచ్చేసేసి మీకు రవి భగవానుడు మీకు భాగ్యస్థానంలోనే ఉండడం చేత నో మేజర్ ప్రాబ్లమ్స్ అండి. కాకపోతే ఒక్కటేమవుతుందంటే ఇక్కడ మీకు ఫుడ్ పరంగా కొంచెం బాగా స్పైసీ ఫుడ్ తీసుకోవాలనిపించడం, అలాంటి కోరికలు కలగడం లాంటివి జరుగుతాయి. అటువంటి కోరికలు జరగడంతో ఏమవుతుందంటే ఈ బాడీ ఉష్ణం పెరుగుతుంది. అంటే ఇట్స్ లైక్ బాగా స్పైసీ ఫుడ్ తింటే బాగా స్వెట్ రావడం కానివ్వండి, లేకపోతే ఇట్స్ లైక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానివ్వండి. మీ తత్వానికి, బాడీ తత్వానికి అగైన్ తత్వ, like say for example you are a vata body type and you eat a pitta body pitta body type food or a jala body type food and etc. అటువంటప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ కఫా బాడీ టైప్ ఫుడ్స్ కనుక మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆరోగ్యం అనేది మీకు పాడవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. లేకపోతే మాత్రం ట్రై అండ్ లిమిట్ ద స్పైసీ ఫుడ్, దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. జర్నీస్లో ఫుడ్ అనేది బాగా జాగ్రత్తగా చూసుకోండి. శని భగవానుడు మీకు అష్టమంలోకి వచ్చారు కాబట్టి మీకు లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ లైక్ నడుము నుండి కింద వరకు కూడా కాఫ్ మజిల్స్ కానివ్వండి, మోకాళ్ళు నొప్పులు కానివ్వండి, లేకపోతే యాంకిల్స్ కానివ్వండి, అంటే మడాలు అంటారు కదా, మడాల నొప్పులు కానివ్వండి, లేకపోతే పాదాలు వాస్తున్నాయని అనిపించడం కానివ్వండి, లేకపోతే గట్టిగా కొంచెం మసాజ్ ఎఫెక్ట్ లాంటిది ఏదైనా ఉంటే బాగుండి అనిపించడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. మీకు సింపుల్ రెమెడీ ఇస్తాను నేను ఇక్కడ, బోత్ మెడికల్ అండ్ అస్ట్రాలజికల్ ఎందుకు అంటున్నాను అంటే ఎప్సమ్ సాల్ట్ ఈజ్ ఇన్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ మెర్క్యూరీ. Okay, though it is used medically also, but Epsom salt is strictly conveys the influence of planet Mercury.
రోజు కూడా రాత్రి నిద్రపెట్టి ఎప్సమ్ సాల్ట్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. సో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ హెల్ప్ ది ఆడియన్స్. కమెంట్స్లో ప్లీజ్ ఎప్సమ్ సాల్ట్ ఇది అని చెప్పేసి మీరు కొంచెం ఫాంట్ కలర్ మార్చి రాయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నేను కూడా మా టీమ్కి చెప్తాను టు ఫైండ్ అవుట్, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ ఫైండ్ ఇట్ దెన్ వీ విల్ ఎప్సమ్ సాల్ట్ దగ్గర తెలుగులో రాయమని చెప్తాను స్క్రీన్ మీద. లాస్ట్ ద టీమ్ టు డూ దట్. ఎప్సమ్ సాల్ట్ రాత్రి పూట పడుకునే ముందు వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళు కాదండి, వేడి నీళ్ళల్లోనే, మరీ ఇంకా చర్మం ఊడిపోయేంత వేడక్కర్లేదు, మామూలుగా మీ వేడి తట్టుకునేంత వేడి నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ వేసుకుని 10 minutes మీరు పాదాలని సోక్ చేయండి. బకెట్ కొంచెం బాగా లోతుగా ఉన్న బకెట్ కనుక తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే మీ మోకాళ్ళ వరకు కనుక మునిగితే ఇంకా మంచిది, కాఫ్ మజిల్స్ వరకు కనుక మునిగితే ఇంకా మంచిది. శని భగవానుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇది కూడా మంచిదే. ప్లస్ ఇంకొకటి, మీకు రాహు భగవానుడి యొక్క ఎఫెక్ట్స్ తగ్గించడానికి కూడా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే మీకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలవుతాయి ఇక్కడ. రాహు భగవానుడు సప్తమంలోకి వచ్చి పంచమాన్ని కూడా చూస్తారు కదా, అటువంటప్పుడు మీకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కేతు భగవానుడు మీ రాశిలోకి వస్తున్నారు. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆందోళనలు. యూ విల్ యాక్చువల్లీ థింక్ సెయింగ్ దట్ ద స్కై ఇస్ ఫాలింగ్ డౌన్, బట్ ద స్కై ఇస్ టోటలీ ఇంటాక్ట్. డోంట్ వరీ, saying that the science is very very good. Sky will never fall down అండి. పాటల్లో వినడానికి బాగుంటుంది, ఆకాశం కింద పడుతుందని ఎప్పటికీ పడదు. భూమి ఎక్కడుండాలో ఇక్కడే ఉంటుంది, ఆకాశం ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే జూపిటర్ మీకు 5th లార్డ్ అవుతారు. పంచమాధిపతి ఎడ్యుకేషన్ లార్డ్ చూస్తాం కాబట్టి ఆయన మీకు 5th లార్డ్ అవుతారు, గురు భగవానుడు. మంచిదే. సోషల్ సర్కిల్స్ పెరుగుతాయి, ఫ్రెండ్స్ పెరుగుతారు, ఆహ్లాదకరంగా ఉంటుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది, మంచి స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి టైం. లవ్ గనక చూసుకున్నట్లయినా ఇక్కడ అంతే. మీకు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మీరు చదువుకునే ప్లేసెస్లో కానివ్వండి, మీరు వర్క్ చేసే ప్లేసెస్లో కానివ్వండి, లవ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతాయి. అలా అని పెళ్ళైన వాళ్ళకి కాదు, స్ట్రిక్ట్లీ. మ్యారేజ్ హౌస్కి కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు 7th లార్డ్ 8th హౌస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక రకంగా అంటే ఫైట్స్ లేకుండా చూసుకోండి. మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్కి కొత్తగా ఎవరైనా వెళ్తుంటే మాత్రం లేకుండా చూసుకోండి. ఆ జోలికి వెళ్ళకండి. కాస్త అంటే కాస్త ఆర్చి తూర్చి సంబంధాలు చూసుకోండి. జాతకాలు చాలా జాగ్రత్తగా చెక్ చేయించుకోండి. అంతా బాగుంటేనే ముందుకు వెళ్ళండి. ప్లానెట్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చెక్ చేయించుకోండి, మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లార్డ్ మార్స్ అండ్ 10th హౌస్ లార్డ్ వీనస్. నవమ స్థాన ప్లానెట్ వచ్చేసి మీకు కుజ భగవానుడు, దశమ స్థాన ప్లానెట్ వచ్చి శుక్ర భగవానుడు. వీళ్ళిద్దరూ కూడాను మీకు ఏమవుతుందంటే మీకు కుజ భగవానుడు 12వ స్థానంలో, శుక్ర భగవానుడు భాగ్యస్థానంలోనే ఉన్నారు. వెరీ గుడ్. మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఆన్ సైట్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇతరోత్తర మిగతా వాళ్ళతో లావాదేవీలు కానివ్వండి, ఫారిన్ డీల్స్ కానివ్వండి, బయట విదేశాలతో బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది, మంచిదే. మీరు ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే ఇక్కడ తీసుకోవచ్చు. మీకు శ్రమ ఎక్కువ అవుతుంది ఈ టైంలో. శని అష్టమంలో ఉన్నారు అంటే శ్రమించి పనిచేయడం, తర్వాత ఫోకస్ పెట్టి డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళడం, అంతే, అంతకంటే ఏమవ్వదు. ఓం నమ శివాయ జపం 108 సార్లు ప్రతిరోజు చేసుకోవాల్సిందే. రోజు సాయంకాలం ప్రదోషకాలం సమయంలో చేసుకుంటే ఇంకా మంచిది. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 2 సార్లు, రోజు సాయంకాలం పూట ఓం నమ శివాయ తర్వాత అది కూడా చేయండి. శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో కనీసం ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఆవు నేతితో దీపం పెట్టుకుని చక్కగా అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా చదివి ఇంటికి రండి. శుభం పోయాది.